హాయ్ అందరికి నమస్కారం. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నగరాల్లో ఖాతా తెరిచింది. సో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రాంతాల్లో గెలిచి విజయం సాధించి అధికారంలోకి వచ్చినా కూడా నగరంలో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు టెక్నికల్గా. అయితే ఇవాళ అధికారికంగా ఖాతా తెరిచింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది. ఎట్టకేలకు నవీన్ యాదవ్ కళ సాకారమైందని చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా నవీన్ కుమార్ యాదవ్, ఇక్కడ స్థానికుడైన నవీన్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కార్పొరేటర్గా ఆయన ఓసారి పోటీ చేశాడు. ఆ తర్వాత ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే స్థానానికి, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. చివరికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి అనూహ్యంగా ఆయన్ని వరించింది అని చెప్పాలి, విజయం అని చెప్పాలి. ఎందుకంటే 2023 ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇవాళ 2025లో అనూహ్యంగా ఉప ఎన్నిక రావటం, మాగంటి గోపీనాథ్ మృతితో ఆ తర్వాత ఆ స్థానంలో ఆయన్ను అక్కడ నియమించడం, ఆయనకు అన్ని కలిసి వచ్చాయని కూడా మనం చెప్పుకోవాలి. ఏదేమైనా దాదాపుగా రికార్డు స్థాయి మెజారిటీ అని చెప్తున్నారు. గతంలో విష్ణు కుమార్ రెడ్డి, ఎవరైతే పీజేఆర్ కుమారుడు ఉన్నాడో, పీజేఆర్ కుమారుడు ఇక్కడ అత్యధిక మెజారిటీ 21,000 చిల్లర మెజారిటీతో ఆయన విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ నవీన్ కుమార్ యాదవ్ ఆ రికార్డును బ్రేక్ చేసి దాదాపు 25,000 మెజారిటీతో విజయం సాధించినట్టుగా మనకు తెలుస్తోంది. తుది సమాచారం అందే సమయానికి నవీన్ కుమార్ యాదవ్ ఇంకా 80,000 చిల్లర ఓట్లతో ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే మాగంటి సునీత 57,000-58,000 ఓట్ల స్థాయిలో ఉన్నారు. ఏదేమైనా ఒక 25,000 ఓట్ల వ్యత్యాసం అయితే కనపడతా ఉంది. సో ఇంకా తుది గణాంకాలు రావాల్సి ఉంది. అఫీషియల్ ఫిగర్స్ అయితే ఇంకా రాలేదు. అయితే ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్కు సహకరించిన, అనుకూలించిన అంశాలు ఏంటి, అలాగే మాగంటి సునీత ఓడిపోవటానికి రీజన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, మాగంటి సునీత ఖచ్చితంగా ఒక సానుభూతితో గెలుస్తారు అన్న ఒక అభిప్రాయంతో అంతకుముందు కొన్ని సర్వేలు, కేకే సర్వే లాంటివి కూడా మాగంటి సునీత అనే గెలుపు గుర్రం అని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ సర్వేల మీద మండిపడింది. తాము సొంతంగా కొన్ని సర్వేలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. సో అప్పుడు కేకే సర్వే కావచ్చు, ఇంకా మిగతా ఒక 2-3 సర్వేలు బీఆర్ఎస్ పట్లనే మొగ్గు చూపాయి. కానీ అనూహ్యంగా పరిస్థితులు చేంజ్ అయిపోయాయని చెప్పాలి. లాస్ట్ 15 రోజుల పాటు పరిస్థితులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకోవటానికి ప్రధానమైన రీజన్స్ ఒక 3-4 ప్రధానమైన రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎంఐఎం పరిపూర్ణంగా మద్దతు ఇవ్వటం, దాదాపుగా 25% ఉండే ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పట్టడం ఒక రీజన్ అయితే, రెండవది సానుభూతి ఏదైతే సునీతకి, మాగంటి సునీతకి పనికొస్తుంది అనుకున్నారో ఆ సానుభూతి ఆమెకు కాకుండా నవీన్ కుమార్ యాదవ్కి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇక్కడ లోకల్ యువకుడైన నవీన్ కుమార్ యాదవ్ విద్యాధికుడు. సో ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంతవరకు రౌడీయిజం తదితర అంశాలు ఉన్నప్పటికీ కూడాను నవీన్ కుమార్ యాదవ్ ఇవాళ అనేక రోజులుగా ఇక్కడ యూత్తో కనెక్టివిటీలో ఉన్నారు. యూత్ తాము ఓట్లు వేయటమే కాకుండా తమ తల్లిదండ్రులతో కూడా ఓట్లు వేయించారు. ఇక్కడ అది ప్రధానంగా ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. ఎస్పెషల్లీ మాగంటి సునీతకి ఏదైతే సానుభూతి వస్తుందని భావించిందో ఆ సానుభూతి కాస్త ఆమె కుటుంబమే ఆమెను మైనస్ చేసిందని చెప్పాలి. మాగంటి గోపీనాథ్ తల్లి గారు ప్రధానంగా మీడియా ముందుకొచ్చి తన కుమారుడి మరణంలో తన కోడల హస్తం కూడా ఉందని పరోక్షంగా చెప్పడం, ఆయన సరిగా చూసుకోకపోవడంతోనే మాగంటి గోపీనాథ్ మృతి చెందాడని చెప్పడంతోనే ప్రధానంగా ఆమెకున్న సానుభూతి కాస్త పోయి ఉండొచ్చేమో. అది చాలా ఎఫెక్ట్ అయితే చూపించిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. అటువైపు కేటీఆర్ తదితరులు ప్రచారం చేశారు. ఇటువైపు బీజేపీకి కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్ లాంటి వాళ్ళు ప్రచారం చేశారు. కానీ ఈ గెలుపునంతా తన భుజాల మీద వేసుకుని మోశారు ఇటువైపు ఈ పోటీనంతా కూడా రేవంత్ రెడ్డి అని చెప్పాలి. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందడుగేశాడు. ఒకటి, రేవంత్ రెడ్డి తీసుకున్న స్టెప్స్లో ఎంఐఎం మద్దతు తీసుకోవటం మొదటిదైతే, రెండవది అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం, తద్వారా 25% ఉన్న ముస్లిం ఓట్లన్నింటినీ కూడా గంపగొత్తగా పొందటం. మూడవది, బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. స్థానికంగా ఉన్న యువకుడు నవీన్ కుమార్ యాదవ్ కావటం, బీసీ కావటం, అది కూడా కాకుండా మిగతా బీసీలను కూడా చేరువ కాగలగటం కూడా ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ సెటిలర్ల ఓట్లను ఆకర్షించడం కోసం మైత్రి, ఇటువైపు అమీర్పేట తర్వాత మైత్రివనం జంక్షన్ దగ్గర దాన్ని ఎన్టీఆర్ జంక్షన్ చేస్తాము, ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పుతామని చెప్పేసి ఇక్కడ సెటిలర్ల ఓట్లను కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కమ్మలకు ఎమ్మెల్సీ ఒకటి ఇచ్చి అసెంబ్లీలో, అంటే
ఇటు శాసన మండలిలో ప్రవేశపెడతాం వాళ్ళని చెప్పి చెప్పడంతో కమ్మలు కూడా ఒక రకంగా సహకరించారని చెప్పాలి. అధికారులు ఉండడం పెద్ద ప్లస్ అని కూడా మనం చెప్పుకోవాలి. ఇలాగ ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా సానుకూలంగా మారుతూ వచ్చింది. రేవంత్ రెడ్డి స్వయంగా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఖచ్చితంగా గెలిచి తీరాలి, ఇది కనుక గెలవకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక ప్రతిష్ట మసగబారే అవకాశం ఉందని ఆయన దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. ఇది కూడా తీవ్రమైన ప్రభావం చూపిందని చెప్పాలి. సో అడుగడుగున రేవంత్ రెడ్డి ప్రసంగాలు ఇక్కడ ఉత్తేజాన్ని నింపాయి, కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేశాయని చెప్పాలి. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీలో 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించడం, ఆ గెలిచిన తర్వాత కూడా మాగంటి గోపీనాథ్ కొన్ని స్లమ్ ఏరియాలను నిర్లక్ష్యం చేశారు, అనుకున్నంత అభివృద్ధి చేయలేదన్న ఒక అసంతృప్తి కూడా సో మాగంటి సునీత ఓటమికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇక్కడ ఒకటి ముస్లింలు, 2 స్లమ్ ఏరియాలు రెహమత్ నగర్ కావచ్చు, యూసఫ్ గూడ కావచ్చు, అలాగే మధురానగర్ కావచ్చు, ఇటువైపు షేక్పేట కావచ్చు, ఇక్కడంతా కూడా కొంత స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియాలన్నీ కూడాను ముఖ్యంగా నవీన్ కుమార్ యాదవ్కు కంచుకోటలుగా మారాయని చెప్పాలి. ప్రారంభంలో మొదటి 3 రౌండ్లు మాత్రం నువ్వా నేనా అన్నట్టు ఫైట్ సాగింది. 4వ రౌండ్ నుంచి నవీన్ కుమార్ యాదవ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఓట్ల సంఖ్య పెరుగుతూ రికార్డు మెజారిటీ సాధించడం జరిగింది. ఇకపోతే బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పాలి. వాస్తవానికి మొదటి నుంచి కూడా నువ్వా నేనన్నట్టు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే నడిచింది. చాలా ముందు గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, బీఆర్ఎస్ డిపాజిట్లు దక్కించుకుంటే గొప్ప అని చెప్పాను. ఈసారి నిజంగానే బీజేపీకి డిపాజిట్లు దక్కితే గొప్ప అని చెప్పాను. సో చివరికి బీజేపీ 14,000 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డిపాజిట్లు గల్లంతయ్యాయి. వాస్తవానికి జూబ్లీ హిల్స్ ఓటరు చూపు బీఆర్ఎస్కి అయ్యాలా లేకపోతే కాంగ్రెస్కి అయ్యాలా, బీజేపీకి వేస్తే ఓటు మురిగిపోతుందన్న ఒక భావనలోకి జూబ్లీ హిల్స్ ఓటర్ రావడంతోనే జూబ్లీ హిల్స్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయిందని చెప్పాలి. ఏదేమైనా కొత్త శకం ఆరంభమైంది. ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ తన ప్రతిష్టను కాపాడుకుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అని చెప్పుకోవటానికి ఒక అవకాశంగా తీసుకుంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఉన్న అవకాశాన్ని కోల్పోయిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పేందుకు వచ్చిన అవకాశాన్ని బీఆర్ఎస్ ఉపయోగించుకోలేకపోయింది. మరింత గట్టిగా పనిచేయవలసి ఉండే. ఖచ్చితంగా అక్కడ స్థానికంగా చూస్తే కనుక ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్తో పాటుగా ఎలక్షనీరింగ్ కూడా లాస్ట్ 2-3 రోజుల ఎలక్షనీరింగ్ కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగానే చేసుకుంది. అధికారంలో ఉండటం ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవాలి. డబ్బులు పంచడం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కొంత విరివిగా ప్రశాంతంగా కాస్త ఈజీగా చేసుకోగలిగిన అవకాశం ఉండింది. కానీ బీఆర్ఎస్కు అది లేకపోవడం వల్ల కొంతవరకు వెనుకబాటు జరిగిందని చెప్పాలి. ఏదేమైనా జూబ్లీ హిల్స్లో కొత్త చరిత్ర ప్రారంభమైందని చెప్పొచ్చు.